అంటే ఈ సాధనా క్రమంలో ఉమ్. మీకు స్వామివారి గురుదేవులు ఇచ్చారు. ఈ సాధనా క్రమంలో మీకు ఆ దత్తాత్రేయుల వారి యొక్క దర్శనం ఏ విధంగా జరిగింది? Yes. వారు మీకు ఇచ్చిన సందేశాలు ఏంటి? కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఈ దత్తాత్రేయ వజ్ర కవచాన్ని ఈ లోకానికి అందివ్వడానికి నాకు ఉపదేశింపబడిందండి. అయితే ఈ దత్తాత్రేయ వజ్ర కవచం, ఈ దత్తనామాన్ని పరిచయం చేసింది పూజ్య స్వామీజీ గారు. అదే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. అంటే దట్ ఈస్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ దిస్ SSY. ఇదంతా అంటే దిస్ ఇస్ అల్టిమేట్. ఇక్కడ మీరు క్రియాయోగం సంపాదించాలని నా కోరిక కదా. ఆ వెళ్ళినప్పుడు అది సాధించటానికి స్వామీజీ వారు ఇచ్చిన క్రియాయోగం దోహదపడుతుంది అని చెప్పి విన్నాను. అది నాకు లభించింది. సో దట్ వాజ్ అరౌండ్ ఓన్లీ 216 ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ 116 ఫ్రమ్ ఇండియా. సో ఐ ఫీల్ సో ఆనర్ టు బి వన్ ఆఫ్ దోస్ దత్త క్రియాయోగం అంటే అడ్వాన్స్డ్ క్రియాయోగ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ బై పూజ్య స్వామీజీ అనమాట. అప్పటి నుంచి లైఫ్ టర్న్ అయిపోయిందండి. ఇప్పటికి ఈ స్టేజ్కి వచ్చేసారు కదా, ఉత్త పళ్ళ మీద ఉండగలుగుతున్నారు ఆరోగ్యంగా, కంప్లైంట్స్ లేకుండా. ఇప్పుడు కింగ్ కర్తవ్యం, ఇప్పుడు నేనేం చేయాలి అదే వేడుకునేదాన్ని. అప్పుడు ఐ వాజ్ బ్లెస్డ్ విత్ దిస్ దత్తాత్రేయ వజ్ర కవచం. ఎలా చేశారండి? అంటే దత్తాత్రేయ వజ్ర కవచం అనేది మీరు పారాయణ చేశారు, దానికోసం సాధన చేశారు? సాధన అండి, జపం, చాలా జపం అండి, 1,00,000 జపం అయింది. ఎక్కడ చేశారంటే దాన్ని? ఇది నదులు, ప్రవహించే నదుల్లో. అంటే నా కోరిక అది ఉంది కదండి, అసాధ్యమైంది సాధించాలి అని చెప్పి. అది ఆ గ్రంథాలు అవన్నీ చదువుతూ ఉండేసరికి ఇంపాసిబుల్ అయిందైనా సరే పాసిబుల్ అవ్వాలంటే ఆ ప్రవహించే నదుల్లో నిలబడి 1000 సార్లు అండ్ ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ దాట్ అనేసరికి, స్వామి 1,00,000 సార్లు నేను జపం చేస్తాను, నాకు ఆ శక్తిని ఇవ్వండి అని చెప్పి అలాగా చెప్పుకున్నాను అనమాట. చెప్పుకునేసరికి అది మిరక్యులస్గా టర్న్ అవుతూ 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 వచ్చిందండి. వచ్చినప్పుడు బాబు సడన్గా రావడం, వాడు షూట్ చేయడం. అయితే ఇది చదివేసిన తర్వాత, జపం చేసిన తర్వాత మరి పూర్ణాహుతిగా ఏంటి, మన యజ్ఞంలో ఆ యొక్క పరవాణాది వేయడమే కాదండి, ఇది యాక్చువల్గా మనుషులకి అందాలి. దత్త భక్తులు ఎవరైతే నీడ్లో ఉన్నారో మంచివాళ్ళు, అది అందాలి. అందాలంటే మరి పర్సన్ టు పర్సన్ ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. అండ్ ఈ సోషల్ మీడియాలో చేసుకుని ఎట్లాగైనా చేస్తే 1,00,000 మందికి వెళ్ళాలి కదా, 1,00,000 చెప్పం కదా, 1,00,000 మందికి వెళ్ళాలి అని చెప్పేసి ఐ వాజ్ ప్రేయింగ్ అండి. ఐ స్టార్టెడ్ ప్రోగ్రెసింగ్. అప్పుడు ఈ దత్తాత్రేయ వజ్ర కవచము ఇది జపం అయిపోయిన తర్వాత పూర్ణాహుతి అంటే 1,00,000 మంది జీవితాలు వెలిగినప్పుడు అది రియల్ పూర్ణాహుతి. దీనివల్ల రీసెర్చ్ చేశామండి. ఇక్కడ మోర్ దాన్ 3,850 మంది మీద ఇది టెస్ట్ చేశాము. యాజ్ ఇట్ ఈస్గా మన ఛానల్లో ఉన్నది ఉన్నట్టుగానే ఆ బీజాక్షర సమన్వితంగా ఉంది. అది ఎక్కడ కూడా నేను పొల్లు పోకుండా చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే అది బీజాక్షరాలు నార్మల్గా ప్రపంచానికి ఇవ్వరు, కానీ నా లైఫ్ని డెడికేట్ చేసేసాను ఫర్ ద యూనివర్సల్ పీస్. ఇంకా స్వామి ఇంకా నాకంటూ దాచుకోవడానికి ఏం లేదు, ఇచ్చేసాను మొత్తం యథాతథంగా. ఈ మంత్రం, ఈ దత్తవజ్ర కవచం చదివి యథాతథంగా స్వామివారి పాదాలకి సమర్పణ చేసుకుని ఇది చేసిన తర్వాత దెన్ ఐ వాజ్ టెస్టింగ్. ఇది వినటం మూలాన, ఇన్నాళ్ళు నేను పారాయణ చేశాను, జపం చేశాను, వినడం మూలాన అంత ఎఫెక్టివ్గా ఉందా అని ఈ హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళం అండి. మన ఆశ్రమం మెంబర్స్ శారద గారు, పవన్ కుమార్, ఇంకా సంధ్యారాణి అని చెప్పి నా సిస్టర్, ఇంకా చాలామంది మేము కలిసి వెళ్ళే వాళ్ళము. కొంతమంది రావడానికి కుదరకపోయినా వి వర్ గోయింగ్ అహెడ్. ఇవన్నీ కూడా ఈ దత్తాత్రేయ వజ్ర కవచం ఇక్కడ పారాయణ జరిగినటువంటిది అది సపరేట్ డివైసెస్లో రికార్డ్ చేసేసి క్రానిక్ పేషెంట్స్, హెల్ప్లెస్ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళ దగ్గర హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి ఆ సర్జన్ వాళ్ళందరినీ పర్మిషన్ తీసుకుని వెళ్ళేదాన్ని. వెళ్ళి వి యూస్ టు ప్లే అనమాట. కంటిన్యూస్ వాళ్ళు ఒక రూమ్లో పెట్టేసి ఇది కంటిన్యూస్ ప్లే చేయడం మొదలు పెట్టేసరికి 6 or 7 days హెల్ప్లెస్ అన్న సిచ్యుయేషన్ వాళ్ళు దే స్టార్టెడ్ రీకూపింగ్. ఆ సర్జన్ వాజ్ అమేజ్డ్. మ్యామ్ వాట్ ఈస్ దిస్ అని. అది దాని గురించి ఆ మహత్యమే అలాంటిదండి. దత్తుడు అంటే సామాన్యుడు కాదు. దత్త అని మీరు ఒక్కసారి పిలిస్తే చాలండి, స్వామి పట్టుకుంటారు. మహామంత్రాలు అక్కర్లేదు, మహా జపాలు అక్కర్లేదు. ఈ ద త
ఈ దత్త అన్న 2 అక్షరాల యొక్క సమన్వితం మీ ఉచ్చారణలో మీకు సాధించలేదంటూ కూడా ఏమీ లేదు. అభిషేకాలు చేయాలి ఇవన్నీ పెట్టుకోకండి. నామస్మరణ మాత్రేన సంతుష్టాయ స్మర్తృగామి సనోవతు. కాబట్టి ఆయన పిలిస్తే ఇలాగ ఈజీగా వచ్చేసేది మన దత్తుడే. ఇప్పటికి 3500 మందికి పైగా పాజిటివ్ రిజల్ట్ వచ్చిందండి, ఓన్లీ వినడం మూలాన. అప్పుడు అనిపించింది, ఓకే, ఐ హ్యావ్ అచీవ్డ్ మై డ్రీమ్. స్వామి, నేను ఆయన కలలు కన్నది నిజమైంది. ఇప్పుడు నేను ఈ ప్రపంచానికి అందివ్వటానికి సంథింగ్ వర్త్ వైల్. నాకు ఈ వజ్రాయుధాన్ని ఇచ్చారు. ఈ వజ్రాయుధాన్ని అందరికీ వినిపిస్తున్నామండి. గుళ్ళల్లో అంతా కూడా చేస్తున్నాం. వీఆర్ ప్రెజెంటింగ్ ఆల్ దోస్, డొనేటింగ్. కొంతమందికి నయం అవ్వకపోవడానికి కారణం పేరుకుపోయినటువంటి ఈ యొక్క టాక్సిన్స్ విపరీతంగా ఉండటం మూలాన వాళ్ళకి దత్త దీక్ష ఇస్తున్నాము. 41 days మన శ్రీ హనుమదత్తాశ్రమం కాకినాడలో దత్త దీక్ష ఇస్తున్నాం. ఆ దత్త దీక్షలో మీకు ఈ స్పెషల్ ఫుడ్ ఉంటుందన్నమాట. అది నా పర్యవేక్షణలో మేము మడి కట్టుకొని ఉపవాసం ఉండి దత్తనామం చెప్పుకుంటూనే ఈ యొక్క ప్రసాదం తయారు చేయడం అవుతుంది. బయట మరి ఉప్పు కారాలు లేకుండా తినగలిగే వాళ్ళు మరి నాలాగా ఎంతమంది సఫర్ అవ్వగలరు? అలాంటి బిడ్డలందరికీ కూడా పాత్రులైన వాళ్ళకి వాళ్ళకి మన ఆశ్రమానికి వచ్చి దత్త దీక్ష తీసుకోవచ్చు. వాళ్ళ కంప్లీట్ సర్వేలెన్స్ అంతా కూడా మన ఆశ్రమ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఐ విల్ బి దేర్, ఐల్ బి మానిటరింగ్, ఐల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. అలాగ వచ్చిన వాళ్ళు మనకి ఇంచుమించుగా ఒక 109 మంది ఉన్నారండి. వాళ్ళకి హోమ్ విజిట్స్ చేసేవాళ్ళము. వాళ్ళు రావాలంటే కష్టం కదా, అందుకని వాళ్ళకి ఫుడ్ ఇచ్చేసేవాళ్ళం, బాక్స్లలో పెట్టేసి. ఇట్ వాస్ టోటలీ ఫ్రీ అండి. ఇది నిజంగా టెస్టింగ్ కదా, రీసెర్చ్లో ఉంది. ఆ ఫుడ్ అది ఉప్పు కారాలు లేకుండా ఇవన్నీ చేసి అన్నీ వాళ్ళకి బాక్స్లో పెట్టేసి మన దత్తనామని చెప్పుకోమని చెప్పి దత్తాత్రేయ వజ్రకవచం పెన్ డ్రైవ్లో పెట్టేసి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి అది యూట్యూబ్లో చూపించి అదంతా ఇలా చేయండి అని చెప్పేసేవాళ్ళం. చేసి మీరు వినండి, 41 days వినండి. 42nd డేకి దత్తుడు మీకు స్వప్న దర్శనం ఇవ్వకపోతే నాకు చెప్పండి అన్న. ఐ వాజ్ ఎక్స్పెరిమెంటింగ్ బట్ ఇట్ హెస్ వర్క్డ్ రియలీ. వాళ్ళు వచ్చి దెన్ దే స్టార్టెడ్ గివింగ్ మీ ద ఫీడ్బ్యాక్. అమ్మాజీ మీరు చెప్పింది కరెక్ట్, దత్తాత్రేయ వజ్రకవచం మేము శ్రద్ధగా వింటున్నాము 41 days, రోజుకి ఒక్కసారి అంటే 50 minutes ఫస్ట్ శ్రీపాద శ్రీవల్లభుల యొక్క పాదుకా దర్శనం వస్తుందండి. అందులో వచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే అక్కడ మీ మనసులో ఉన్న కోరిక ఏదంటూ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంపాసిబుల్ పాసిబుల్ అయిపోతుంది కదా. అది మీ చేతులు అక్కడ ఆ మొబైల్లోనే అలా పెట్టేసి మన దత్త స్మరణ చేసుకుని మీ సంకల్పం, పేరు, గోత్రం చెప్పేసుకోండి. చెప్పుకున్న తర్వాత స్టార్ట్ లిస్నింగ్. ఒక్కసారి చూడండి, తర్వాత అది దట్ కీప్స్ ఆన్ రిపీటింగ్ ఇన్ యువర్ మైండ్. దెన్ యూ స్టార్ట్ లిస్నింగ్, యూ ప్లే ఇట్ సమ్వేర్, దెన్ కీప్ డూయింగ్ యువర్ వర్క్. డోంట్ ఎస్కేప్ యువర్ వర్క్. డ్యూటీ ఇస్ డివైన్ అండ్ వర్క్ ఇస్ వర్షిప్. అప్పుడు మీరు ఏమవుతుందంటే ఆ న్యూరో సిస్టంలో అంతా అండి ఈ శబ్ద తరంగాలు వెళ్ళి వాళ్ళకి ఆ షుగర్ కంప్లైంట్, ఈ హెల్త్ కంప్లైంట్, వాట్ ఎవర్ బి ద కంప్లైంట్. అండ్ మేము ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ అయింది డయాబెటీస్ అండ్ రొమాటిక్ పెయిన్, సైనస్, ఆస్మా అండ్ ఫర్ బీపీ ఆల్సో, వేరియేషన్స్ ఇన్ బీపీ. తర్వాత సయాటికా ఉన్నప్పుడు దానికి కూడా చేసామండి. ఈ 6 కంప్లైంట్స్కి వీ కెన్ క్లెయిమ్ అథారిటీ ఓవర్ దట్. అయితే వాళ్ళు దే స్టార్టెడ్ గ్రాడ్యువలీ కమింగ్ టు ద నార్మల్ స్టేజ్. అలాగ వచ్చిన వాళ్ళందరూ కూడా దే ఆర్ ఇండిటెడ్ అనమాట. వాళ్ళు ఇంకా ఎలాగంటే ఒక ఆత్మానుగతమైనటువంటి అనుబంధం ఏర్పడిపోయింది. మన దత్త వజ్రకవచం కుటుంబం ఏర్పడిపోయింది. అది ఏర్పడేసరికి వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళు అదేంటండి ఎన్ని మందులు వాడితే తగ్గలేదు, ఇది ఎలా తగ్గిపోయింది, దత్త దీక్ష చేస్తే తగ్గిపోతుందా, ఏది ఎలా చేద్దాము అని చెప్పంట ఉప్పు కారాలు లేకుండా అమ్మో మా వల్ల కాదండి. అలా కాదే వీళ్ళు చెప్పుకునేవాళ్ళు అనమాట. మాతాజీ ఇంత చక్కగా రుచిగా చేసి పెడతారు, మీరు చేసింది కూడా బలాదూర్ అనేసరికి నాకు కొంచెం కొమ్ములు రావడం మొదలుపెట్టాయి. మళ్ళీ స్వామీజీ సారీ 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 చెప్పుకోవడం, మళ్ళీ ఉత్సాహంగా అంటే ఉత్సాహం రావడం కోసం రుచిగా చేయడానికి. ఆ ప్రసాద తయారీలో అదంతా నేనే ఉంటానండి. తెల్లవారుజామున 3ంటికి స్టార్ట్ చేస్తాం. స్వామీజీ వారు 3 to 4:30 వరకు ఇన్విజిబుల్ ఫామ్లో వచ్చి ఆయన బ్లెస్ చేస్తున్నారు వేరేవర్, బికాస్ వీ హ్యావ్ బీన్ ఇనిషియేటెడ్ పూజ స్వామీజీ ఓన్లీ. ఆయన ఆ రోజుకి కావాల్సిన శక్తి అలాగే ఇచ్చి ఇండికేట్ చేస్తూ ఉంటారు, ఇవాళ ఇక్కడికి వెళ్ళాలి. అది సూచాయిగా తెలుస్తుందండి. అక్కడికి యూ విల్ బి డ్రివెన్.
మళ్ళీ వెతుక్కోవాలి అడ్రస్లో ఏంటి ఇవన్నీ ఏం తెలియదు, బట్ యూ విల్ బి టేకెన్ ఆర్ దే విల్ బి కమింగ్ టు యూ. ఇలాగ వచ్చి మనకి ఈ యొక్క రికవరీ రేట్ 100% అయిపోయింది. ఇప్పుడు ఉత్సాహం వచ్చిందండి, 1000 ఏనుగుల బలం వచ్చింది. ఎస్, వీణా కుడ్ డూ ఇట్. మందులు లేకుండా ఆరోగ్యంగా జీవించగలిగే జీవన విధానం గురువు గారు ఇచ్చారు. ఇది ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాలి, అందరికీ దత్తదీక్ష ఇవ్వాలి. దత్తదీక్ష ఇచ్చి వాళ్ళందరి చేత చక్కగా ఈ హెల్తీ లైఫ్ స్టైల్ వాళ్ళకి ఇన్కల్కేట్ చేసి వాళ్ళ చేత జీవింప చేయాలి. ఈ దత్త వజ్ర కవచాన్ని ప్రతి ఇంట కూడా, ప్రతి నోట కూడా వాళ్ళు ఉచ్చరించడానికి కాకపోతే ప్రతి చెవి కూడా వినాలని ఒక దృఢ సంకల్పంతో ఐ వాజ్ వర్కింగ్ ఫర్ దట్.